ఏదో ఆశ అండి, ఇంకా పెరుగుతుందేమో అని. ఒక్క మొగ్గ కూడా రావడం లేదు, పువ్వు కూడా లేదు. కాకపోతే మీకు ఇంకా ఇదేంటి మన నిత్య మల్లె చెట్టు అండి, ఇది కూడా పెరిగింది. ఇక ఇది ఏంటంటే పుయ్యాలనా వద్దా అనుకుంటూ మొన్న ఒక రెండు పూసింది, ఇప్పుడు ఒకటి పూసిందండి. ఇది తిమ్మి తిమ్మి పూలు, శివునికి ఇష్టమైన పూలండి. చెట్టు అయితే గంభీరంగా అయిపోయింది, చాలా ఇట్లా కొమ్మలతో అయిపోయింది. అలాగే ఇది కూడా నిత్యమల్లి చెట్టు అండి, ఇది కూడా పొడుగుగా అయింది కానీ ఇంకా పువ్వులు లేవు, ఏం లేవు ఫ్రెండ్స్. చెట్టు అయితే పెద్దగా మంచిగా కొయ్య వచ్చేసింది, ఆజాన్ బాహుల్లాగా. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంత పెద్దగా వచ్చిందో. కానీ ఎప్పుడు వస్తుందో ఏమో. ఇంకా ఇది ఇట్లాంటి చెట్టే ఆకులు పూర్తిగా పింక్గా మారిపోయినాయి, అవి చూపిస్తాం. ఎంత నాకైతే ఎంత బాగా అనిపిస్తుంది, అంత బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు చెట్టుని కూడా చూడండి, ఆకులు ఇవి కూడా ఆకులు చూడండి, ఇలా కలర్గా తామర పువ్వులాగానైతే కనిపిస్తున్నాయి. మొత్తం ఇవి 3 ఆకులు మొత్తం పింక్ షేడ్ అయిపోయింది. ఇంతకుముందు చూశారు కదా, ఇట్లాంటిదేనండి ఇది చెట్టు, ఇట్లాంటిదే ఇది. ఇది ఇలా అయిపోతుంది అన్నమాట. తర్వాత ఎంత బాగున్నాయి కదా, పింక్ షేడ్లో చాలా బాగున్నాయి కదా. నేను ఐకియాలో ఇట్లాంటి సేమ్ లీఫ్ ఇత్తడిది తీసుకున్నా ఫ్రెండ్స్. నేను 2 తీసుకున్నా, సేమ్ ఇలాగే ఉండే అవి. ఇక ఇంకా ఇది చూడండి, మా పగడాలు బాగున్నాయి. పగడాలు కూడా ఈరోజైతే చాలా రాలేదు, ఇంకా కొన్ని వచ్చినాయి. ఇది ఎందుకో మొలకే వచ్చినాయి పగడాలండి. మనకు పుస్తకాలలో వేసుకునే పౌడర్లా అని ఉన్నాయి కదా సేమ్. అలాగే ఈ చెట్టుని చూస్తే కూడా నాకు భలే ముద్దొస్తుందండి, ఎంత బాగుంది. ఇది కూడా పింక్ షేడ్. ఇంకా ఈ చెట్లు అయితే పాపం, ఈ జంట చెట్లు ఎవరు తెచ్చిపెట్టారో కూడా తెలియదు ఫ్రెండ్స్ నాకు. ఇవి చూడండి, ఎవరు తెచ్చిపెట్టారో కూడా తెలియదు, కానీ పెరుగుతున్నాయి. ఇవి అల్లం వాసన వస్తుంది, మామిడి అల్లమా ఏదో మామిడి అల్లం లాగా వాసన వస్తుంది. మామిడి అల్లం చెట్లే కావచ్చు, ఎవరు తీసుకొచ్చి పెట్టారో తెలియదు. మా ఫ్రెండ్స్ కానీ మా రిలేషన్స్ వాళ్ళు ఎవరు తెచ్చారో తెలియదు, కానీ తెచ్చి పెడితే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఎవరు మా వాళ్ళైనా, ఇక వేరే వాళ్ళు దూరం ఉన్న వాళ్ళు ఎవరు చేస్తారు, కానీ మా వాళ్ళే అయి ఉంటారు. నాకు ఇక ఎవరో నా దగ్గర ఈ ప్రేమికులే ఆత్మీయులు తెచ్చిపెట్టిందని నేను అనుకుంటున్నా. ఇక ఇదైతే నేనే పెట్టానండి అల్లం. ఇది ఏంటంటే అల్లం కొమ్మలు, ఇది మంచిగా ఇట్లా కనిపిస్తుంటే భలే మంచిగా అనిపిస్తుంటుంది. వాసన కూడా ఆకు బాగా స్మెల్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అల్లం వాసన వస్తుంది. ఇంకా అలాగే పుదీనా అయితే నాకు ఎప్పుడు కానీ అంత ఇది కాలేదు ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా రాలేదు అసలు. ఇది నేను మా వదిన దగ్గర తీసుకొచ్చాను, మా వియ్యపురాలు అన్నమాట. వదిన అంటాం, వియ్యపురాలు అంటాం. ఇది తీసుకొచ్చాను, అక్కడ నుండి తెచ్చాను. ఇప్పుడు అది కొంచెంగా వస్తుంది. అసలు నేను ఎప్పుడు కానీ దవనం పెట్టినా, ఈ పుదీనా పెట్టినా ఎప్పుడు రాలేదు. ఇప్పుడైతే మెల్లగా చిన్న పాపలాగా వస్తుంది ఫ్రెండ్స్, చిన్న ఆకులు చిన్న పాపలాగా వస్తుంది. చూడండి, పుదీనా అండి ఇది ఇప్పుడు వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకేముందండి ఇందులో ఒకటి ఇంక ఇంపార్టెంట్ ఇవి పెట్టాలి. ఇక మావాడు పెట్టినది మొక్కజొన్న కంకులండి. మావాడు ఇవి మక్కేళ్ళు ఉంటే విత్తనాలు ఇలా పెట్టుకున్నాడు. మావాడి పంట పండిందండి, మొలకలు వచ్చినాయి మామూని పొలం. చూడండి, ఇది మా ఆయన ఏమంటుండంటే వాటిని మళ్ళీ భూమిలో పెట్టు, పెద్దగా అవుతాయి అని చెప్పిండ్రు. ఇవైతే ఇప్పుడు కుండీలోనే ఉన్నాయి, ఇక ఎక్కడన్నా భూమిలో పాకుతా ఫ్రెండ్స్. తర్వాత ఇంకేమంటే ఇది ఓమా ఆకండి, ఓమా చెట్టు చూడండి, ఇవి కొమ్మలు. ఇది కూడా మంచిగా హెల్తీగా వచ్చిందండి. చూడండి, హెల్తీగా లేత ఆకులు భలే ముద్దుగా, ఇంత ముద్దుగా చిన్న పాపలాగా. నాకైతే క్యూట్గా ఇట్లా మంచిగా లేత ఆకులు అండి. 2 ఉన్నాయి కానీ మంచిగా క్యూట్గా వచ్చినాయి.
ఇంకా మన ముచ్చట్లు అక్కడక్కడ కూడా పెట్టిండు వాడు మొక్కజొన్న విత్తనాలు. ఇది రండి, ఇక్కడ ఒకటి అన్నీ. ఇదొకటి పూస్తుందండి. ఇది మా మనవరాలు ఊరు నుండి విడిచిపెట్టింది. ఈ పువ్వులు పూస్తున్నాయి. ఇవి దేవునికి సదాబహారు చెట్లు అండి. ఈ పువ్వులు అయితే పూస్తున్నాయి, ఎప్పుడు పూస్తున్నాయండి. ఇది ఒక్కటే పూస్తుంది కానీ ఇంకే చెట్టు కానీ పూయడం లేదు. ఇక ఈ మల్లె ఏంటంటే అన్నీ పెద్ద తీగలాగుండే నాగమల్లె మా చెల్లె దగ్గర నుండి తెచ్చుకున్నానండి. ఇది కొరకుల నుండి. ఇది ఫస్ట్లో పైన ఎక్కించినాం పైకి, బిల్డింగ్ పైకి. అప్పుడైతే ఊసి మొత్తం ఇలా అన్నీ పడిపోయేది. నాకేంటంటే బిల్డింగ్ ఎక్కి ఎందుకు తీగలు కిందనే గుబురుగా ఉంచి పెంచుదాము అంతా కట్టి అని అనుకున్నా. కానీ ఈసారి ఇంత తీగలు వచ్చినాయి, కానీ తీగలు ఇంత వచ్చినాయి, ఇంత పెద్దగా వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి చెట్టు నుండి. కానీ మొగ్గలు అయితే రాలేదు. ఇంకొకటి ఏంటంటే ఇది చూడండి, ఇది షుగర్ ఆకు చెట్టు. ఇది బాగా చేదు ఉంటుంది ఫ్రెండ్స్, కానీ దీనికి మాత్రం పువ్వులు మస్తు వచ్చినాయి. ఇది కూడా మా వదిననే ఇచ్చింది. ఎందుకంటే మనకు చెట్ల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎక్కడ చెట్టు దొరికినా, ఈ పెంట మీద దొరికినా, ఎవరి ఇళ్ళల్లో ఉన్నా కానీ మన మనసు ఆగదు. ఇస్తారా అని అడుగుతాము. ఇక నాకైతే ఇవి ఆమెనే అడగక ముందు అన్నీ తీసి ఇచ్చిందండి. కొంచెం మొహమాట ఎక్కువనే నాకు. అడగలేను, ఏమనుకుంటారో ఏమో అని అనుకుంటా. వాళ్ళు ఇస్తే తీసుకుంటా ఫ్రెండ్స్. కానీ ఆమెనే కొన్ని చెట్లు ఇచ్చింది, తీసి ఇచ్చింది. నాకైతే ఫుల్ హ్యాపీ. ఇంకా చూడండి, అన్ని మొగ్గలు వచ్చినాయి, కాయలు కాసినాయి ఫ్రెండ్స్. చూడండి, ఇదొకటి. ఇక సాదాబహార్ మా మనవరాలు తెచ్చిన చెట్టు పూస్తుంది. ఇంకే చెట్లు అయితే పూస్తలేదు ఫ్రెండ్స్. ఇవి కూడా తిమ్మి పూల లాగానే ఉన్నాయి. ఇది ఏంటంటే ఇది ఒక ఔషధం మొక్క. ఇది ఏంటంటే దీనిలో బాదం పప్పు, దీని వెయిట్ అంతా ఎండబెట్టి దీన్ని ఎండబెట్టి బాదం పప్పు, పుట్నాలు సేమ్ సమపాలలో చేసుకొని ఎండబెట్టుకొని పొడి చేసుకొని షుగర్ ఉన్న వాళ్ళు రోజు ఒక ఎంత అంటే ఇంత గోరంత తినాలంట, నార్మల్ అయిపోతుందంట షుగరు. ఇది ఆ చెట్టు. ఇంకొకటి దెబ్బలకు సంబంధించింది. ఇది దెబ్బ తగులు పెడతారనేసి ఒక మొక్క కూడా ఇచ్చిందండి. ఇది కూడా ఆకులు ఇట్లున్నాయి చూడండి. మనం నల్లారం అయితే ఇక్కడ పెట్టుకుంటాం. ఇక వాళ్ళు ఇది దెబ్బలకంట ఇంకేదేదో అని ఇంకా పూర్తిగా అయితే చెప్పలేదు. ఇది ఒకటి పుప్పెంట ఆకు చెట్టు కూడా మనిషింది ఫ్రెండ్స్. ఇది కనిపిస్తుందా మీకు? ఇదైతే నీటికి ఔషధం అన్నమాట. చెవుల చీమ వస్తే కూడా అది నలిసిపోస్తే తగ్గిపోతుందని ఎన్నో చెప్తుండండి. దాని గురించి అయితే చెప్పలేనన్ని. ఇదొకటి మొన్నది కాగడాల చెట్టు పెట్టిన ఫ్రెండ్స్. ఇది మా మరదలు పీకిచ్చింది, మా మేనత్త బిడ్డ. ఇది కూడా కొంచెం ఎగురొస్తుంది. ఆ ఎగురు పెరిగి పెద్ద కావాలని ఆశిస్తున్నా. ఇంకా ఇదేమో మా అక్క ఇచ్చింది చెట్టు. నాకు దగ్గు లేచినప్పుడు ఈ పాలు ఇట్లా గొంతులో పెట్టుకుంటే తగ్గేది, పసుపు పెట్టుకోవాలని మా అక్క ఉన్న చెట్టు తీసిచ్చింది. ఇదన్నమాట, మొత్తం నాకు ఇచ్చేసింది. ఇక చెట్టు అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని చెట్లు పెట్టచ్చు, కొన్ని పెట్టద్దు అని అంటున్నారు. ఏమో ఫ్రెండ్స్. అయితే ఇక ఉల్లిగడ్డలు కూడా అన్నీ ఉల్లిగడ్డలు మొలకొస్తే పెట్టాను. ఇక అప్పుడప్పుడైతే తెంపేసాను. ఇవి తెంపిన చెట్లండి. ఇవి కట్ చేసుకున్నాను. అప్పుడప్పుడు పులుసులలో అవి ఇట్లా లేచాను. ఇదైతే ఇంకా ఇది కట్ చేయలేదు, ఫ్రెష్గా ఉంది. ఇక నల్ల ఇటు సైడ్ కూడా ఉంది. 2 కనెక్షన్లు ఉన్నాయండి మాకు. ఈ నల్ల కూడా వస్తుంది. ఇప్పుడు నిన్ననైతే రాలేదు, లేట్గా వచ్చింది. ఇక చూడండి, ఈ నల్ల కూడా వస్తుంది. ఇది ఈ డబ్బాలో వేయాలి. కనిపిస్తుందా? కనిపిస్తుంది. డబ్బాలో పడుతున్నాయండి. నేను కూడా పైపు పెట్టి ఈ డబ్బాలలో వేసుకోవాలి, చెట్లకు పోసుకోవాలి. ఇప్పుడైతే నీళ్ళు వేస్ట్ పోతున్నాయి కాబట్టి మూత పెట్టేస్తాను. గట్టిగా నీళ్ళు పారబోయేది కదా, పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది తోట పని
తోట గురించి నేనైతే ఏం తీస్తలేను. ఇప్పుడైతే నేను పొద్దున వాకింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వీటి కోసమైనా వెళ్ళాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, వీటి కోసం వెళ్ళాలనిపిస్తుంది. ఇవి పారిజాతాల కోసం. చూడండి, తీసుకొని అయితే వచ్చి కడిగి ఇలా జాలి గిన్నెలో వేసి పెట్టుకున్నాను. ఇక పూజకు వాటర్ లేకుండా మంచిగా అవుతాయని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా రోడ్ సైడ్ మీద ఒక పువ్వు పూసింది. ఇక రోడ్ సైడ్ అంటే మనకు ఏం ప్రాబ్లం ఉండదు. వేరే ఇళ్ళలో మాత్రం తెంపుకోవద్దు, కానీ రోడ్ సైడ్ రోడ్డు మీద చెట్లు పెడతారు కదా, అందులో పూసిందనమాట. తెంపుకున్న ఏం దోషం ఏం లేదనేసి. ఎందుకంటే వేరే వాళ్ళ ఇళ్ళల్లో తెంపుకుంటే మన చేసిన పూజ వాళ్ళకే వద్దంట. అందుకన్నట్ట పాపం వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు కదా, బాధపడతారు కదా. ఆ బాధ మనకెందుకు అనేసి ఫస్ట్ అనుకున్న తెంపొద్దని, కానీ రోడ్డు మీద ఉన్న చెట్టే కదా అని దేవునికి అని తీసుకొచ్చిన. ఇంకోటి ఏంటంటే మామిడి పిక్కలండి. ఇవి 3 సంవత్సరాల కింద పిక్కలు. ఈ పిక్కలు అది ఒక కథ ఏంటంటే, ఇది నేను బొమ్మలు చేస్తా అని, అవి పీసు రసాలండి. బొమ్మలు చేస్తా అని ఎండబెట్టి ఒక 2 సంవత్సరాలు ఎండబెట్టి బూజు వచ్చింది లాస్ట్కు. అవి ఇక నాకు పని తీరక చేయక అవి బొమ్మలు చేయలేదు, ఏం చేయలేదు. ఇక నేను అవి అట్లనే ఉంచి ఈ మట్టిగా వేస్ట్ ఎందుకు పడేయాలని ఈ రంజన్లో పెట్టాను. మంచిగా ఆకులు వచ్చినాయి ఫ్రెండ్స్. మంచిగా పెద్ద పెద్ద ఆకులు, ఒక్కొక్క ఆకు అయితే చాలా పెద్దగానే ఉంది. కానీ ఎక్కువ పెంచకుండా నాకు, ఎందుకంటే మనకు పూజలప్పుడు కానీ డోర్లకు కట్టుకోవడానికి కానీ యూజ్ అవుతాయని అయితే అప్పుడు పెట్టేశాను. అసలు బొమ్మలు చేస్తా అన్న మామిడికాయ పిక్కలు ఇక నాటాను. నాటిన తర్వాత ఈ సంవత్సరమేనండి వర్షాకాలంలో పెట్టాను. ఇంత వచ్చింది. అప్పుడప్పుడు పూజలకు ఒక్కొక్క ఆకైనా మనకు ఏంటంటే పూజలకు దానికి దీనికి ఎక్కడికో వెళ్ళాలి అబ్బా అన్నట్టు. ఏదైనా పూజలప్పుడు ఏదైనా దొరకకపోతే ఎట్లుంటుంది మనకు, అబ్బా మామిడాకు లేదు కావాలి కంపల్సరీ అన్న పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక మనం ఇండ్లలో ఒక 2-3 కుండీలలో, ఇంకా నేను వచ్చే సంవత్సరం ఈసారి మామిడి పండ్లు వస్తాయి కదా, సమ్మర్లో వచ్చినాక మామిడికాయ పిక్కలు మళ్ళీ జమ చేసుకొని మళ్ళీ పెడతా ఫ్రెండ్స్ వర్షాకాలంలో. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏ చెట్టు ఉన్నా లేకున్నా కానీ మామిడి చెట్టు మాత్రం ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన పూజలకు దానికి దీనికి దేనికైనా శుభకార్యాలకు బాగా యూజ్ అవుతుంటుంది. పాపం ఎక్కడికెక్కడికో మనకు కాయలు కాసుడు కాయకపోవడం అన్నది విషయం వేరు. మనకేంటంటే ఇంట్లో పూజలకైతే చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది కదా. అలా అనేసి నేనైతే అనుకుంటున్నా. మీరు కూడా అనుకున్న వాళ్ళు, పూజల కోసం కావాలనుకునే వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను.